ఇప్పుడు మనకి లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా. సో రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి చేస్తారని మీరు అనుకుంటున్నారు? నాకు అంటే నేను పాలిటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నేను నోటాకే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులలో ఎవరు అంత పర్ఫెక్ట్ ఎవరు లేదని తెలుసు. ఇంకోటి వీళ్ళు ఏ పార్టీ రాజకీయ నాయకుల వాళ్ళు ఇచ్చే ఫ్రీ పథకాలు కానీ అంటే మన దేశం అభివృద్ధి చెందాలి కానీ ఇంకా 1000 ఏళ్ళకి తీసుకోపోతున్నట్టు 100 ఏళ్ళకి తీసుకోపోతున్నట్టే అవుతుంది. అంటే ప్రజలకి ఏమైనా ఉపాధి కల్పిస్తే స్కీమ్లు ఉంటే బాగుంటుంది కానీ ఫ్రీ ఇచ్చి అందరినీ ఇబ్బంది పెట్టడం వీటి వల్ల అసలు అంటే మన దేశం ఎక్కడ పోతుందో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీరు నోటాకేసిన అంటే దేశాన్ని అభివృద్ధి చేసే నాయకులు ఎవరు లేరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది కదా బయట మొత్తం ఇప్పుడు ఫ్రీ పథకాలు పెట్టి మిగతా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, ఎంతోమంది సఫర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మనకు ఫ్రీ ఏమి ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, హాస్పిటాలిటీ ఇవ్వాలి. ఇవన్నీ ఫ్రీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, సామాన్య ప్రజలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. అందుకని ఈ అంటే పర్ఫెక్ట్ నాయకుడు ఎవరైనా ఉంటే అసలు వాళ్ళ థింకింగ్స్ అలా ఉంటాయి, వాళ్ళ థాట్స్ అలా ఉంటాయి. సో మీ దృష్టిలో పర్ఫెక్ట్ నాయకుడు ఎవరు ఉండాలనుకుంటున్నారు? ఎవరు అసలు పర్ఫెక్ట్ అంటే? ఇక పర్ఫెక్ట్ అంటే అంటే వాళ్ళు ప్రజల కోసం కష్టపడాలి, ప్రజల కోసం సేవ చేయాలి. అంటే వాళ్ళ స్వార్థం కోసం కాకుండా అంటే ఇప్పుడు ఏదో మనం ఉన్న రోజులు ఉండి వెళ్ళిపోవడం స్వార్థం కోసం అంటే ప్రజలకు డబ్బు ఇస్తే అయిపోతుంది ఇట్లా కాకుండా డబ్బులు వంచకుండా వాళ్ళ అంటే నిస్వార్థంతో. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అంటే ఇవి ప్రధానమంత్రి నియమించి మీద తెలిసినాయి. సో ఇప్పుడు మనకు కేంద్రం నుంచి అంటే నరేంద్ర మోడీ ఉన్నారు, అదేవిధంగా రాహుల్ గాంధీ. సో ఇప్పుడు వీళ్ళు ఎవరు కూడా మీరు అనుకున్న కోటలు ఎవరు లేరా? అంటే ఇప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ ఉంటే దేశం ఇట్లా ఉండదు. కానీ నా ఉద్దేశం పర్ఫెక్ట్ ఉంటే ఆటోమేటిక్ దేశం మిగతా దేశాలాగా డెవలప్డ్ కంట్రీస్ లాగా వెళ్ళిపోతాయి కదా. ప్రజెంట్ నాగల్కర్నూలు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు 3 పార్టీల నుంచి ఉన్నారు కదా నాయకులు. ఇప్పుడు వీళ్ళ నాయకులు కూడా ఎవరు కూడా కరెక్ట్ పర్సన్స్ లేదంటే బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ టీడీపీ నుంచి. యాక్చువల్లీ ఎవరు నిలబడ్డా కూడా నాకు ఐడియా లేదు, అసలు పాలిటిక్స్ అంత నాలెడ్జ్ లేదు. అంటే ఎవరైనా పర్ఫెక్ట్ నాయకులు నిలబడితే ఆటోమేటిక్ మనకు అర్థమైపోతుంది. అందుకని దాన్ని కూడా అంత నాకు నాలెడ్జ్. మీరు అసెంబ్లీ లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓటు వేసినారా మీరు? వేసాను. ఏ పార్టీకి వేసారు? నోటాకేసాను. అప్పుడు కూడా నోటాకేసాను. సో మీరు ఎప్పుడు వేసినా నోటాకేస్తాం అంటే మనకు పర్ఫెక్ట్ ఒక క్యాండిడేట్ దొరికితే ఆటోమేటిక్గా మనకి వేయాలనిపిస్తుంది. అంటే మనంతకు మనకు వెళ్ళి అరే క్యాండిడేట్ పర్ఫెక్ట్ వేయాలని మనకు ఇంట్రెస్ట్ వస్తుంది మనకు ఓన్గా. సో ఇప్పుడు మీ దృష్టిలో ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ నుంచి కానీ లేకుంటే లోక్సభ నుంచి కానీ పర్ఫెక్ట్ నాయకుడు అన్నారు లేరు అని మీరు అనుకుంటున్నారు? పర్ఫెక్ట్ నాయకుడు ఉంటే అసలు మన ఇట్లా దేశం ఎట్లుంటుందని నా ఉద్దేశం. అసలు అంటే అన్ని దేశాల్లో డెవలప్డ్ అయిపోతాయి కదా, మన ఇండియా కూడా డెవలప్డ్ అవుతాయి కదా. అంటే ఎటువంటి ఇట్లా స్వార్థం లేని నాయకులు కానీ ఇట్లా ఏం లేకుండా దేశం ముందుకెళ్తానని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మనకు లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ లోక్సభ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీరే ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని అనుకుంటున్నా. 100% ఎక్కువ శాతం సీట్లు వచ్చే అవకాశం మాత్రం బీజేపీకే ఉంది. ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. మనకు దేశానికి ఎక్కువ సహకారాలు అన్నీ బాగుంటాయి. సో ఇప్పుడు కేంద్రంలో బీజేపీ వస్తాం అనుకుంటున్నారు? కేంద్రంలో బీజేపీ కంపల్సరీ వస్తుంది. మ్యాక్సిమం ఎన్ని సీట్లతో వస్తాం అనుకుంటున్నారు మీరు? ఒక 400 సీట్లు దాకా వస్తే కంపల్సరీ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ లీడింగ్లో ఉంది కదా మన తెలంగాణలో. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎఫెక్ట్ తోటి ఇక్కడ ఇప్పుడు మీ ప్రజెంట్ నాగరికర్ణంలో ఏదైతే ఉందో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మధ్యలో బీఆర్ఎస్ అభ్యర్థి కానీ లేకుంటే వీళ్ళు ఏమైనా గట్టి పోటీ ఉంటారు? ఇంకా పోటీ ఏది ఉన్నా కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎక్కువ బీజేపీకి అయితే మొగ్గు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఏ పథకాలు అమలు కాలేదు కదా, కాబట్టి ఇంకా టీఆర్ఎస్ ఈ మధ్యలో కొంచెం బాగా తక్కువైంది కాబట్టి ఎక్కువ వచ్చే అవకాశం మాత్రం ఉంది బీజేపీకి వచ్చాయి. సో ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో భరత్ కుమార్, సో ఆ అభ్యర్థిని వ్యక్తిగతంగా మీరు ఓటేస్తారా లేకుంటే మోడీని చూసి చేస్తారా? మోడీని చూసి ఓటేయడమే. ఇక్కడ కాంగ్రెస్ ఇప్పుడు మన రీసెంట్గా మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ ఏమైనా వచ్చినాయి? ఇంకా స్కీమ్లు ఏమి స్టార్ట్ కాలేదు. అంటే ఈ ఆర్టీసీ అవి చేసిరు కానీ అంత సక్సెస్ఫుల్గా అనిపిస్తలేదు. కానీ ఇప్పుడు బీజేపీ వస్తేనే కొంచెం అన్ని కొంచెం సెటిల్ అవుతాయి అని అనిపిస్తుంది. సో ఫైనల్గా గట్టిగా మీరు బీజేపీకి మద్దతు ఇస్తారు? అవును సార్. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? లోక్సభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు? మేమైతే కాంగ్రెస్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ అభ్యర్థిని చూసి చేస్తున్నారా లేకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అభిమాని. రేవంత్ రెడ్డి అభిమాని నుంచి ఎవరున్నా కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడనే ఓటు మాది. అభ్యర్థితోటి సంబంధం లేదు మీకు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ. ఢిల్లీలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఢిల్లీలో కాంగ్రెస్ వస్తారు. సో ఇక్కడ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ అనుకుంటున్నారు. సో ఎందుకు అట్లా అంటే రేవంత్ రెడ్డి కోసమా లేకుంటే అభ్యర్థిని చూస్తాం? రేవంత్ రెడ్డి కేంద్రంలో కూడా ఉందో మార్పు వచ్చేటట్టు ఉంది. 10 ఏళ్ళు అయింది,
రాష్ట్రంలో అదే ఉంది, కేంద్రంలో కూడా అదే ఉంటే బాగుంటుందని ఇంత అనిపిస్తుంది సర్వే. అంటే మార్పు అనుకుంటున్నారా మీరు? మార్పు కావాలంటున్నారు అంటే ఏ విధమైన మార్పు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు ఉందో, గతంలో 5 ఏళ్ళు బాగా పనిచేసింది, ఆ తర్వాత 5 ఏళ్ళు పనిచేయలేదు. కేంద్రంలో నుంచి బడ్జెట్ ఈ తెలంగాణ రాష్ట్రానికి రాలేదు కాబట్టి, కేంద్రంలో రాష్ట్రం ఒకటే పార్టీ ఉంటే దేశం రాష్ట్రం బాగుపడుతుంది, డెవలప్ అవుతుంది సో కాబట్టి మీరు కాంగ్రెస్ రావాలనుకుంటున్నారు అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మల్లు రవి గారు ఎవరైతే ఉన్నారో అంటే తను వ్యక్తిగతంగా చూసి మీరు వేస్తారా లేకుంటే ఓన్లీ రేవంత్ రెడ్డి గారి కోసం వేస్తారా? ఆయన కూడా గతంలో 2 సార్లు ఎంపీగా పనిచేసిండు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. ఇప్పుడు కూడా ఆయన ఉంటేనే కేంద్రంలో ఒకటి రాష్ట్రంలో ఒకటి ఉంటే డెవలప్మెంట్ కాదు, రెండు ఒకటే ఉంటే రాష్ట్రం కేంద్రం రెండు డెవలప్ అవుతాయని ఆ విధంగా అంటున్నాం. సో ఒకటే బండి నడవాలంటారు. ఒక బండి అయితేనే సమానంగా పోతుంది, ఒడపల దాపల అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. మీరు సార్ చెప్తుండగా అంటే మీ ఒపీనియన్ చెప్పండి. ఇక మాదంటే చెప్పుకుంటే జరగరావు, ఇచ్చిన హామీలు అయితే మీరు చెప్పలే, ఏం నెరవేర్చలే. చెప్పుడా దూరకి మన పాములో వచ్చిన ఆడి పైసలు ఆడిచ్చినట్టు ఆడిచ్చి మనసులో మోసాలు చేసారు. ఈసారి మాత్రమే ఓడియాడు, ఇది గ్యారంటీ లెక్క అంటే పెట్టుకోవాలి. ఎవరికి అయ్యారు అంటున్నారు? కాంగ్రెస్ కు ఓటేరు. ఓకే సో మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఏం చేస్తారు అనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్. మీ TRS వస్తారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అందలేదు. ఆరిట్లు ఏమైంది చెప్పరా? ఒక బస్సు తప్ప ఏమన్నా అయినాయా? ఆడోళ్ళకు 2,000 ఇస్తాను ఇచ్చిండా, రైతుకు 15,000 ఇస్తాను ఇచ్చిండా, రైతు అది వడ్ల ధర 500 ఇస్తాను ఇచ్చిండా, బోనస్ ఏంది ఇచ్చిండు? కరెంటు మాపిచ్చిండా, లేకపోతే కరెంటు అది మన సిలిండర్ ఇచ్చిండా? ఏది ఇవ్వలేదు, అన్ని మాట మాయలు. మనకు రైతుకు 2 లక్షలు మాపి అన్నాడు, 9 తారీఖు నాడే తీసుకోరు అన్నాడు. మరి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు అయిపోయింది. దాని జోలు ఏమన్నా పెట్టుకున్నాడు? మీరు అసంతృప్తిగా ఉన్నారు. ఏది కాదు కూడా కాదు కావద్దు మాటల దూరకే. సో మీరు సో ఫైనల్ గా మీరు ఏమంటారు? బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారా? బీఆర్ఎస్కే అది వచ్చినాకనే కొద్దిగా అది అయిపోయింది. అప్పుడు టీడీపీ ఉండే, దాని తర్వాత ఇదే. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గురించి ఏమైనా తెలుసా మీకు? తెలియదు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా ఆయన. ఆయన గతంలో కేసీఆర్ ని విమర్శించిన విషయం ఏమైనా తెలిసేది. ఆయన వేరే పార్టీ ఉండే కదా, ఇక విమర్శించిండు కానీ ఇప్పుడు కలిసి వచ్చింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి టీడీపీలోకి వెళ్ళి వచ్చిండు కదా, ఆయన టీడీపీ అయిపోతుందని చెప్పి వీళ్ళకి వచ్చిండు అట్లా. సో బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా, కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ నుంచి లోక్సభలో ఏది చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు వాళ్ళు చెప్తారు సార్, అంటే అదే మీ ఒపీనియన్. మేము బీజేపీ గెలుసా, భరత్ కుమార్ సార్ బీజేపీ. ఢిల్లీలో ఎవరు ఉంటారు? ఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంటే ఎన్ని సీట్లతో చేస్తారు అనుకుంటున్నారు? 400 సీట్లు బరాబర్. అంటే అంత మంచి కాన్ఫిడెంట్ గా కనబడుతున్నారు మీరు బీజేపీ గురించి వెళ్ళి. సో అంటే బీజేపీ నుంచి వెళ్ళి లైక్ మీరు కొడుకున్న డెవలప్మెంట్ ఏముంది అంటే మీకు ఏ విధంగా మీరు? దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ కావాలి, అంతే మనకు కావాలి. ఇంకా కొద్దిగా టైం ఉంది, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, మనం బతకాలంటే అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ భరత్ కుమార్ ఉన్నాడు కదా, ఇప్పుడు ఈ భరత్ కుమార్ ని మీరు ఇక్కడ భరత్ కుమార్ వ్యక్తిత్వంగా చూసేస్తున్నారా లేకుంటే నరేంద్ర మోడీ గారి గురించి? నరేంద్ర మోడీ గారి నుంచి స్పష్టంగా ధైర్యంగా చెప్తాను. మీరండి? సేమ్ నరేంద్ర మోడీ చూసేస్తాను. సో మీరు బీజేపీకి నరేంద్ర మోడీ గారి గురించి ఓటేస్తారు? క్యాండిడేట్ ఎవరైనా సరే మాకు పర్వాలేదు, కానీ మేము వేసేది నరేంద్ర మోడీ. ఇప్పుడు మనకి లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో ఈ నాగల్కర్ణ పార్లమెంట్ లో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు మీరు? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడిట్లో ఏది గెలుస్తా మీరు అనుకుంటున్నారు? మల్లు రవి అంటే ఆయన సీనియర్ 70 ఏళ్ళు ఉంటాయేమో, 65-70 దాకా ఉంటాయి. అంటే ఆయన దగ్గర టాకింగ్ పవర్ లేదు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్, అధికార శక్తి ఉన్నది, ఆయనకు నాలెడ్జ్ పరంగా బాగుంది. భరత్ తీసుకుంటేనేమో వాళ్ళ తండ్రి వారసత్వంగా ఆయనకు జర అవగాహన లేదు. ఇంకోటి పబ్లిక్ ఇష్యూ గురించి కూడా తెలియదు, లోతుగా తెలియదు. మన ప్రవీణ్ కుమార్ అయితే అన్ని విధాల తనకు తట్టుకునే విషయం అది ఆయన మొత్తం ఏ ఆఫీసర్, ఏ డిపార్ట్మెంట్, ఏ కథ అనేది ఆయన తెలుసు. అందుకోసానికి ఆయన అయితేనే కొద్దిగా బాగుంటది ప్రవీణ్ కుమార్. అంటే మీరు ఫైనల్ గా బీఆర్ఎస్ కి రావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు పార్టీగతం కాదు, వ్యక్తిగతంగా రవికుమార్, పార్టీశ్వరి. మళ్ళీ స్టేట్ లెవెల్, సెంటర్ లెవెల్ అవుతానేమో బీజేపీ. ఓకే, ఇక్కడ మాత్రం ప్రవీణ్ కుమార్.
సో ఇక్కడ మీరు ప్రవీణ్ కుమార్ కి ఓటేస్తారు, సెంటర్ లో మాత్రం బీజేపీ అదిపది ఉంటారు. సెంటర్ లో బీజేపీ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? మినిమమ్ నా ఒపీనియన్ అయితే 250 దాకా రావచ్చు. సో ఫైనల్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఇక్కడ? నా వ్యక్తిగతం చెప్తానంటే కొంతమంది ఎట్లా అంటే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే రాములు మీరేమనుకుంటున్నారు? నేను చెప్తుంది కానీ ప్రవీణ్ కుమార్ అయితే జర ఒక్క అవగాహన మాట్లాడే శక్తి ఉంటది ఆయనకైతే ఓకే అనమాట. పార్లమెంట్ మాట్లాడే అవగాహన శక్తి ఉంది. వీళ్ళకి పోతిగంట రాములు కొడుకు భరత్ కు అంత అవగాహన లేదు అని అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తారు, అక్కడ ఢిల్లీలో మాత్రం బీజేపీ రావాలనుకుంటున్నారా? బీజేపీ రావాలని మీరేమనుకుంటున్నారు? మేము బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. భరత్ కి ఓటేస్తాం. అంటే ఇక్కడ భరత్ చేస్తారా? ఇక్కడ భరత్ కి ఇస్తాం. పైన బీజేపీ రావాలని కోరుతున్నాం. ఎందుకంటే అతను ఒక యువ నాయకుడు. ఇంతకుముందు జెడ్పీటీసీ అది చేసిన నాయకుడు, కొద్దిగా అవగాహన ఉన్నాడు. ఇంకోటి ఎడ్యుకేషన్ పర్సన్. అతను మంచిగా చేస్తాడని, మంచి పేరు ఉంది అతనికి. ఆయన మంచిగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ భరత్ ని మీరు వ్యక్తిగతంగా చూసుకుంటున్నారా, లేదంటే మోడీని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా? నేను అక్కడ మోడీని చూసి, ఇక్కడ భరత్ ని వ్యక్తిగతంగా చూసి ఓటేయాలనుకుంటున్నాను. ఇంకా ఆర్ఎస్ ప్రవీణ్ వీళ్ళు స్వార్థంగా చూసుకొని వాళ్ళు ఏ పార్టీ అంటే బిఎస్పీ ఉండే, బిఎస్పీలోకి వెళ్ళి కేసీఆర్ లాలూజీతోని దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వచ్చేసింది. ఈ విధంగా పార్టీలు మారేటోళ్ళు అది అంటే పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు యాక్చువల్లీ. అలాంటి వ్యక్తులను మనం నమ్మొద్దు. మెయిన్ ఇప్పుడు ఈయన ఏంటంటే భరత్ ఒక ఇంతకుముందు జెడ్పీటీసీ కల్వకుర్తి జెడ్పీటీసీ ఇవన్నీ చేసిండు కాబట్టి అతనికి కొద్దిగా అవగాహన ఉంది. యువ నాయకుడు. ఇంకోటి పైన మోడీ పరిపాలన బాగుంది కాబట్టి ఇతనికి గెలిపియాలని నేను కోరుతున్నాను.